సైబరాబాద్ పోలీసులు ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన సేవలు అందిస్తూ భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. ఇక గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రత పరిరక్షణలో సైబరాబాద్ ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైమ్ పై కట్టడి, మహిళలు మరియు వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఇక అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో సిఐ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్, మేడ్చల్ సిఐ సత్యనారాయణ, డిఐ కిరణ్, ట్రాఫిక్ ఎస్ఐ పరశురాం, ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్, ట్రాఫిక్ సిబ్బంది మరియు ఇతర పోలీసులు కూడా పాల్గొన్నారు. నేను వెంకటరెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్. అంటే ఈ సైబరాబాద్ పుట్టి 24 సంవత్సరాలైనటువంటి సందర్భంగా మా గౌరవ సిపి గారు ఎం రమేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి పునరంకితం, అంటే ఉద్యోగానికి పునరంకితం కావాలనేటువంటి ఆ సందేశం మా స్టాఫ్కి అంతా ఇచ్చేసి పబ్లిక్ సర్వీస్ డెలివరీ విషయంలో సైబరాబాద్ పుట్టినప్పుడు ఒక 44 పోలీస్ స్టేషన్లు, ఒక 5 డివిజన్లతో ఏర్పడినటువంటి సైబరాబాద్ ఈరోజు ఎంతో విస్తృతమై పరిధి కానీ, ప్రజలు కానీ, రోడ్డు కానీ, తర్వాత సర్వీస్ డెలివరీకి, ముఖ్యంగా పబ్లిక్ ఇచ్చేటువంటి సర్వీస్ డెలివరీ ఎంత విస్తృతమైన మీరు చూశారు. మన కోవిడ్ వచ్చినప్పుడు, తర్వాత మన కాప్ 11 కానీ, తర్వాత ఇక్కడ ఆర్మీ స్పోర్ట్స్ కానీ, అఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగినటువంటి సందర్భం కానీ, బిల్ క్లింటన్ కానీ, వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఏ విధంగా ఇక్కడ బందోబస్తు అనేటువంటిది అరేంజ్ చేయడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి వరల్డ్ ఫ్యాషన్ ఉమెన్ ఫ్యాషన్ షో కానీ, ఇవన్నీ కూడా ఎంత ఫలప్రదంగా చేసినటువంటి చరిత్ర సైబరాబాద్కు ఉంది. ఇంకా కూడా ముందు ముందు వచ్చేటువంటి ఛాలెంజెస్ అన్నింటిని కూడా ఎదుర్కొనే విధంగా మా స్టాఫ్ అవసరమైనటువంటి నాలెడ్జ్ని అందిపుచ్చుకొని పబ్లిక్ ఏ సర్వీస్ కోసం అయితే వస్తారో ఆ సర్వీస్ డెలివరీ అనేటువంటిది, అది సైబర్ క్రైమ్ కానీ, తర్వాత బాడీలీ అఫెన్స్ కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, ఇంకే విధమైనటువంటి డ్రగ్స్ కానీ, ఇవన్నిటి విషయంలో కూడా మంచి నాలెడ్జ్ని అందిపుచ్చుకొని సర్వీస్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంటారని, అందుకోసం మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ